ఇండియన్ లెజెండ్స్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనె, దిశా పటాని లాంటి నటుల మేలికలయికతో రూపొందిన కల్కి 2898 ఏడి చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల దండయాత్ర చేస్తుంది. వైజయంతి మూవీస్ ఏర్పాటు జరిగి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమా ఇండియన్ సినీ రంగంలో రికార్డులు తిరగరాస్తుంది. భారతీయ పురాణం, టెక్నాలజీ యుగాన్ని జోడించి రూపొందించిన ఫిక్షన్ థ్రిల్లర్ను అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించారు. ఈ సినిమాను 600 కోట్ల రూపాయలతో లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 380 కోట్ల రూపాయలు జరిగింది. దాదాపు 382 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ చిత్రం కలెక్షన్ల వేట ప్రారంభించింది. ఇతిహాసానికి సైన్స్ను ముడిపెట్టి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ప్రభాస్తో పాటు అగ్ర నటీనటుల నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. రిలీజ్కి ముందే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న కల్కి విడుదల తర్వాత కూడా హవా కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ దుమ్మురేపుతోంది. హిందీ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు హిందీలో కల్కి 2898 ఏడీలో అతిపెద్ద ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. 20.50 కోట్లు ఆర్జించిన ఫైటర్ని అధిగమించింది. గత 6 నెలలుగా పెద్దగా హిట్ లేని హిందీ మూవీ ఇండస్ట్రీకి ఈ సినిమా చాలా అవసరం అంటుంది అక్కడ మీడియా. దీపికా పదుకొనె, అమితాబ్ అక్కడ సెన్సేషన్కు కీలకంగా నిలుస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ సరే, బాహుబలిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్లో రూపొందించడం మనం చూసాం. అక్కడి ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్ బుకింగ్స్లోనే పలు సినిమాల రికార్డులను బ్రేక్ చేసిన కల్కి రిలీజ్ తర్వాత అన్నింటినీ దాటి టాప్లో నిలిచింది. ప్రీమియర్ కలెక్షన్స్లోనే $3.8 మిలియన్ అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా ఈ రికార్డును సొంతం చేసుకుంది. ప్రీమియర్స్లోనే RRR కలెక్షన్స్ క్రాస్ చేయడం విశేషం. ఈ సినిమా తర్వాత స్థానాల్లో RRR, సలార్, బాహుబలి 2 నిలిచాయి. ఇప్పటికే భారీ స్థాయిలో ఓపెనింగ్ డే వసూలు చేసిన ఈ సినిమా 4 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అటు ఓవర్సీస్లోనూ కల్కి జోరు ప్రదర్శిస్తోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఓవర్సీస్లో రికార్డు స్థాయిలో వసూలు సాధించింది. ఫస్ట్ వీకెండ్ నార్త్ అమెరికాలో కాసుల వర్షం కురిపిస్తోంది. $11+ మిలియన్ కలెక్షన్ సాధించింది. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో తొలి వీకెండ్ అత్యధిక వసూలు సాధించిన తొలి భారతీయ సినిమాగా కల్కి రికార్డు క్రియేట్ చేసింది. సినిమాకు ఆల్ ఓవర్ పాజిటివ్ టాక్ ఉండడం వల్ల కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కాగా నార్త్ అమెరికాలో అత్యధిక వసూలు సాధించిన ఇండియన్ ఫిల్మ్స్లో టాప్ 2 సినిమాలు కల్కి, బాహుబలి 2, ప్రభాస్వే కావడం విశేషం. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి చిత్రం తొలి రోజు నుంచి రికార్డు వసూళ్లను రాబడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో పలు భాషలు రూపొందిన ఈ చిత్రం తొలి రోజు 95 కోట్ల రూపాయలు, రెండో రోజు 58 కోట్లు, మూడో రోజు 64.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3 రోజుల్లోనే 214 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టయింది. నాలుగో రోజు ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కర్ణాటక, మలయాళ భాషల్లో భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగులో 39 కోట్ల రూపాయలు, తమిళంలో 5.5 కోట్ల రూపాయలు, హిందీలో 39 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు, మలయాళంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4వ రోజు భారీ వసూలే రాబట్టింది. ఆదివారం సెలవు దినం కావడంతో తొలి రోజుకు సమానంగా కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఇండియాలో 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్లో కల్కి మూవీకి ఎదురు లేకుండా పోతుంది. అమెరికా, కెనడాలో 11 మిలియన్లు అంటే 92 కోట్ల రూపాయలు, యూకేలో 900 పౌండ్లు అంటే 10 కోట్ల రూపాయలు, ఆస్ట్రేలియాలో 1.6 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే 9 కోట్ల రూపాయలు, న్యూజిలాండ్లో 1.8 లక్షల డాలర్లు అంటే కోటి రూపాయలు, జర్మనీలో 1.4 లాక్స్ యూరోలు అంటే భారతీయ కరెన్సీలో 1.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్లో మొత్తంగా 112 కోట్ల రూపాయలను వసూలు చేసింది కల్కి చిత్రం. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి కల్కి చిత్రం మొత్తం 296 కోట్ల నికరంగా కలెక్షన్స్ రాబట్టింది. 4 రోజుల్లో హిందీలో 105 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 124 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఓవర్సీస్లో ఈ చిత్రం 112 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 550 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టయింది. 5వ రోజు ఈ మూవీ 600 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఈ చిత్రానికి నార్త్ అమెరికాలో 70 కోట్లకు పైగా బిజినెస్ జరిగితే ఇందులో కేవలం 70 నుంచి 80% మాత్రమే రికవర్ అయింది.
దీంతో డిస్ట్రిబ్యూటర్స్కి నష్టాలు తప్పలేదు. కానీ సలార్ లాంగ్ రన్ వసూళ్లను కల్కి ఇప్పుడు ఇదే నార్త్ అమెరికాలో కేవలం ఈ 4 రోజుల్లోనే రాబట్టింది. దీంతో సలార్ వల్ల వచ్చిన నష్టాలు అయితే కల్కి రూపంలో ఇప్పుడు తీరుతున్నాయి అని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సలార్తో స్వల్ప నష్టాలు వచ్చాయని కూడా అంటున్నారు. ఇది కూడా కల్కి లాంగ్ రన్తో అందుకుంటుందని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు. సో ఇలా సలార్ వల్ల వచ్చిన నష్టాలు కల్కితో అయితే పూడుస్తుందని చెప్పుకోవాలి. కాగా ఈ భారీ ప్రాజెక్టులో ఉలకనాయకన్ కమల్ హాసన్, అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, దిశా పటాని, దీపికా పదుకొనే తదితర ప్రముఖ నటులు భాగం పంచుకున్నారు. నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా పలు భాగాలుగా ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచి దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాలు చేయబోతున్నాడు. కాగా పార్ట్ 2 అయితే రానున్న 2026లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ పార్ట్ 2కి సంబంధించి 60% మేర షూటింగ్ పూర్తి అయిపోయింది. మిగతా భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి 2026లో రెండో పార్ట్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.